ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరొకసారి వందనాలు. ఈ యొక్క దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవటం ఎంతో సంతోషం. దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారని, అలాగే మీ ప్రార్థన అవసరతలు మాతో షేర్ చేసుకుంటున్నందుకు అనేకమైనటువంటి మనములు మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి, తద్వారా దేవుని యొక్క గొప్ప అద్భుతాలు మేము మీ సాక్ష్యాల ద్వారా వినటానికి, నాన్నగారు చెప్పే వాక్యాలు అలాగే నా ద్వారా దేవుడు అందించే వాక్యాలు మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయని మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రోత్సహించేవారు, స్పాన్సర్ చేయాలనుకున్నవారు కూడా దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే ఈ వాక్యం అనేకులను ప్రకటించడానికి మీ వంతు కూడా మీరు సహకరించండి. ఈ సమయంలో కొన్ని క్షణాలు మనం దేవుని వాక్యాన్ని విని హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుని మనం బలపరచబడదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చాలా మంచిదండి. ఈ వాక్యము ప్రతి వ్యక్తికి అవసరమై ఉన్నది. ఎంత అవసరం అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యస్థానం చేరటానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో ఆశలతో ప్రయాణం చేయటానికి సిద్ధమవుతుంటారు. అయితే ప్రతి దానికి ఒక డిజైర్డ్ ప్లాన్ అంటూ, ప్రతి దానికి ఒక గమ్యస్థానానికి చేరుకునేటువంటి ప్రయత్నం అంటే ప్రతి వ్యక్తి చేయాలి. కానీ దేవుడు ప్రతి ఒక్కరి లైఫ్ని డిజైన్ చేసి పెట్టాడు. ప్రతి వారి ఉద్దేశాలు కూడా దేవుని జ్ఞానంతో అనుసరించు నడిపించబడతాయి. కానీ జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతలలో తన యొక్క తల్లి చెప్తున్నటువంటి ఉపదేశంలో ఏమనేనంటే, దేవుని యొక్క మాటలను వివరిస్తూ ఏమని చెప్తుంది అంటే, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడు అనిపించుకుందువు. అయితే నీ పూర్ణ హృదయముతో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అంటే ప్రతి వ్యక్తికి వాని బుద్ధి వానికి వివేచన తీసుకొస్తుంది అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. వాని బుద్ధి చేత దేనినైనా గెలవచ్చు, బుద్ధిమంతునిగా ఉండొచ్చు, బుద్ధివంతుని క్రియలు చేసి వారు దేనైనా వారి జీవితంలో డిజైర్డ్ డెస్టినీ రీచ్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో వాని బుద్ధి ఎలాంటిదంటే, స్వబుద్ధి ఎలాంటిదంటే బుద్ధిహీనతను పోలి ఉంటుంది. స్వబుద్ధి ఎలాంటిదంటే తన సొంత ప్రయోజనానికి ఆలోచించుకునేదిగా ఉంటుంది. బుద్ధిహీనత ఇప్పుడు చెడుతనానికి ప్రోత్సహించేదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా,
దేవుని యందు ఎప్పుడైతే మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోమో అప్పుడు మనకి దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ధైర్యము కానీ ఆ యొక్క జ్ఞానము కానీ దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకే ఆ యొక్క మాటలో కనపడుతుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చేయాలట, నమ్మిక ఉంచుకోవాలి. ఎందుకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంటే, మన స్వబుద్ధి ఎలాంటిది అంటే మన స్వబుద్ధి చెడుతనాన్ని ప్రోత్సహిస్తుంది. మన స్వబుద్ధి ఇతరులకు క్షేమముద్రిని కలుగు చేయక మనకు మనమే సొంత ఆలోచనల చేత మనమే తృప్తి పొందుకునే జీవితం కలిగిన వారిగా మనకు మనమే ఒక సొంత సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఫీలింగ్లో ఉండేటువంటి జీవితాలు చాలా ఉంటాయి. అంటే ఇతరులకు హాని చేసైనా మనం గొప్పవారం అనిపించుకోవాలి, ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా సరే మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే చెడుతనానికి తెలియకుండా ప్రోత్సహించబడిపోతుంటాం. ఈ రోజున లోకం కూడా అలాంటిదే. ఒకడు మేలు పొందుకోవాలంటే అవతలనైనా తొక్కి పైకి రావాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ దేవునిని ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో, మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకుండా మన ఆలోచనలు దేవుడిచ్చే జ్ఞానంతో నడిపించబడాలి అనుకుంటామో, మన జ్ఞానము మనకు కాదు కానీ మన జ్ఞానము వల్ల మనం పైకి లేవబడాలనే ఉద్దేశం కాదు. కానీ మన బుద్ధి ఎప్పుడు కూడా మంచి బుద్ధిని, అంటే స్వబుద్ధి కాదు కానీ సుబుద్ధిని కలిగినటువంటి జీవితంగా దేవుని యొక్క లేఖనం ప్రోత్సహిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు కానీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఏమవుతుందట, నీ త్రోవలను ఎవరు సరళం చేస్తారు? ఆయన సరళం చేస్తాడు. కొన్నిసార్లు మన ముందు ఎంత జ్ఞానంతో ముందుకెళ్ళినా, ఎంత చదువుకున్నా, ఎంత పరితాపం పొందినా, ఎంత రాత్రింబగళ్ళు మనం శ్రమ పడినా ఆ శ్రమ ఎలాంటిది అవుతుందంటే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతూ ఉంటుంది. ఏమైంది అంటే జ్ఞానం లేదా ఉంది, బుద్ధి లేదా ఉంది, జ్ఞానం లేదా చాలా ఎక్కువగా ఉంది, చదువుకోలేదా చాలా ఉంది. కానీ దేనికి మన ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి అంటే మన బుద్ధి మీద మాత్రమే ఆధారపడిపోవటం వల్ల. కానీ దేవుడు సర్వజ్ఞాని గనుక ఆయన నమ్మిక ఉంచినప్పుడు మనకు తెలియని గొప్ప రహస్యమైనటువంటి గొప్ప విజయానికి ఉద్దేశించేటువంటి కార్యములు ఆయన చేయగలుగుతాడు. మన బుద్ధిని కాదు కానీ దేవుడు ఇది చేయాలి, నాకు సహాయం కావాలి మనం నమ్మికించినప్పుడు ఆయన ఏ సవాళ్ళనైనా సరే సమాధానంగా మార్చగలుగుతానని దేవుని యొక్క వాక్యం ధైర్యంగా సెలవిస్తుంది. ఆ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడట, సరళం చేస్తాడు. మన బుద్ధి అయితే ఏం చేస్తాడంటే చెడుతనముగా మార్చబడుతుంది. సొంత ఆలోచనలు ఎప్పుడూ కూడా సొంత ఉద్దేశాలతో పోరాడుతూ తనకే లాభప్రాయమయ్యేటువంటి జీవితంగా వ్యసనాలతో కూడి నింపబడిపోయేదిగా ఉంటుంది. చిన్న కుమారుడి జీవితంలో ఎలాంటి ఆలోచనలు గెలిపాడంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఎలాంటి ఆధారం అంటే డబ్బు నా తండ్రి నుండి సంపాదించుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయి ధనాన్ని సంపాదించాలనుకున్నాడు. సంపాదించుకోవాలనుకోవడం ఉద్దేశం మంచిదే, అయితే తన సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తన వరకే ప్రయోజనకరమయ్యి ఉన్నవి, తన వరకే పరిమితి అయ్యి ఉన్నాయి, తన వరకే గొప్పగా ఉన్నతమైన వాడిగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఎంత దురాశకి వెళ్ళిపోయాడంటే, దురాశ పేరాశ ఎప్పుడూ కూడా ఎలాంటిదిగా ఉంటుందంటే మన జీవితాలను పాడు చేసేదిగానే ఉంటుంది. కానీ దేవుని యందు నమ్మికించు అని జీవితంలో ఉండేటువంటి ఆశ మాత్రం దేవుడే నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. కానీ చిన్న కుమారుడైతే తన తండ్రి ఇంట నుండి వెళ్ళిపోయాడు ఏదో సంపాదిద్దామని. తన తండ్రి ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు, 2 3 చేసి గొప్పవాడిని అయిపోదామని కాదు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే కనీసం తన తినటానికి కూడా ఆహారం లేని పరిస్థితి. పందులు తినే పుట్టును తిని బ్రతుకుదాం అనుకున్నాడు. కానీ తన బుద్ధి అంతా ఏమైపోయిందంటే శూన్యం అయిపోయింది. నేను అంటాను కదా, మన బుద్ధిహీనతగా మారక మునిపే, మన స్వబుద్ధి నీచమైన కార్యములకు నడిపించక మునిపే మన స్వబుద్ధిని కాదు కానీ దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని అధికారానికి ఒప్పుకుంటే, దేవుడు చేయాలన్న ఉద్దేశాలకు మనం చోటిచ్చినప్పుడు మన కార్యాలను మన త్రోవలను సరళం దేవుడు చేస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మన బుద్ధి ఎలాంటిది అంటే బుద్ధిహీనతగా ఉంటుంది. ఒకసారి చూద్దాం, అదే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా లేఖనం సెలవిస్తుంది. సామెతలు 28:26. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. ఎవరట? మనస్సును నమ్ముకుంటే ఏమైపోతామట? బుద్ధిహీనతగా వెళ్ళిపోతుంది. అంటే తన మనసు ఎప్పుడు ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఘోరమైనటువంటి
వ్యసనం కలిగింది హృదయం. ఎప్పుడు కూడా దేవుని లేఖనం సెలవుస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కల. మన మనస్సు మాట మనం వింటే ఒక్కొక్కసారి మంచి కొంతవరకు జరగచ్చేమో, కానీ మనల్ని డిజైన్ చేసిన వాని ఆలోచనలు మనకు తెలిస్తే సమస్తము దేవునికి మనం అప్పగిస్తాం. మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి, ప్రభువా ఇది నా వల్ల కాదు, నా ప్రయత్నాలన్నిటిలో కంటే నా ప్రయత్నానికి నీ సహాయము తోడై ఉంటే, నా బుద్ధి కాదు ప్రభా, నా ఆలోచన కాదు ప్రభా, నీ సహాయం నాకు కావాలి. నా ప్రవర్తనకి నీ అధికారానికి ఒప్పుకుంటున్నాడు, నా త్రోవలను సరళం చేయమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతామో, దేవుడట మన త్రోవలను ఏం చేస్తాడట, సరళం చేస్తాడు. అపాయాల మీదకి వచ్చిన అపాయంలో కూడా అపాయంనిచ్చి దేవుడు నిలబెట్టగలుగుతాడు. ఎప్పుడు అంటే మన పూర్ణ హృదయము స్వబుద్ధిని కాదు కానీ సుబుద్ధి, అంటే మంచి బుద్ధిని కలిగిన జీవితం. సుబుద్ధిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెండి కాదు కానీ, బంగారం కాదు కానీ, మంచి పేరును, మంచి ఉన్నతమైనటువంటి విలువైనటువంటి జీవితం కావాలంటే మొదట మన బుద్ధి, మన ఆలోచన, మన జ్ఞానము దానికి ఏమాత్రం కూడా సాటిరావు. అదే 7వ వచనం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటున్నారు కదా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోదు. జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు అలా అనుకోవడానికి ఏమాత్రం అసలు ఉద్దేశమే నీలో ఉండకూడదు. ఎందుకంటే ఒకని గర్వము ఏం చేస్తుందో తెలుసా, వాని నాశనానికి నడిపిస్తుంది. వాని స్వబుద్ధి ఏం చేస్తుందో తెలుసా, బుద్ధిహీనతలోనికి నడిపిస్తుంది. వాని ఆలోచనలు ఏం చేస్తాయి తెలుసా, దేవుని నమ్ముకొనకుండా సొంత ఆలోచనల చేత నింపబడిపోయి సొంత ఉద్దేశాల కోసం పరిగెట్టేలా చేస్తాయి. కానీ యెహోవాను యందు నమ్మికించిన వాడు, దేవుడు మనకు మార్గమును బోధిస్తాడు అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం క్షేమముగా ఉంటాం, మన దేశంలో సురక్షితముగా ఉంటాం. కీడు వచ్చినన్న భయం లేక దేవుని ఉపదేశం అంగీకరించేవాడు కీడు వచ్చినన్న భయం లేక సురక్షితముగా నివసించునని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు అంటాడు కదా, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదను. ఎప్పుడు బోధిస్తాడు? వెన్ వి సబ్మిట్ అవర్ లైఫ్ టు గాడ్ కంప్లీట్లీ. దేవునికి, ప్రభువా నా ఆలోచనలు ఎలాంటివి ఉన్నాయి, కానీ నీ ఆలోచన నా తలంపుల కంటే ఉన్నతమైనవయ్యా. దేవా నా మీద నీకేదో ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళికను బట్టి ప్రభువా నన్ను నడిపించు అని నీ చేతులకు నీవు నీ ప్రవర్తనకు, నీ అధికారమును దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దావీదు కూడా యుద్ధమునికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి విషయం యందు దేవుని యొక్క ఆలోచనను అడిగేవాడు, చిత్తమును అడిగేవాడు. ప్రభు ఇది వెళ్ళాలా వద్దు, ఎందుకంటే మనం వెళ్ళాలనుకుని వెళ్ళిపోతే మనం గెలవలేమేమో, మనం చేయాలనుకుని చేసేస్తే అవ్వదేమో, కానీ ప్రతి దానికి మన ఆలోచనకు సాటి అయిన ఆలోచన కావాలి. ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు ఒక రోజున రాజైనటువంటి హిజ్కియా అంటాడు కదా, వారికున్న బలము కంటే మనకి ఎక్కువైన బలమే దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు సైన్యాన్ని జయించడానికి బలము చాలని వేళల్లో వారు దేవుని ఆశ్రయించినప్పుడు వారి అధికారం ముందు దేవుని యొక్క అధికారానికి, వారి ప్రవర్తనకు ముందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఫరో పంపించకుండా ఇశ్రాయేలుని బందీలుగా చేసినప్పుడు మోషే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళు, నేను నీకు ఫరోకు దేవుడిగా చేస్తాను. వాని అధికారానికి ముందు నేను నీకు తోడై ఉంటాను, నేను నడిపిస్తాను. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నేను నీకు తోడుంటాను, నా సన్నిధి నీకు ఉంటుంది. ఎందుకంటే అంత బలమైన దేవుడు మనకున్నప్పుడు ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు. ఫరో కూడా వెనకాల వచ్చాడు, ఫరో సైన్యం వెనకాల వచ్చింది, కానీ సముద్రమును వేళ్ళు దాటారు, కానీ అదే సముద్రములో శత్రువులు పడి మునిగి చచ్చిపోయారు. ఈరోజు నీ జీవితంలో నీ బలాన్ని నమ్ముకుంటే నువ్వు నీ మార్గాన్ని సరళం చేయలేవు. కొంతమేర నువ్వు ప్రయత్నించవచ్చు, కొంతమేర నువ్వు నడవచ్చు, కొంతమేర నువ్వు సక్సీడ్ అవ్వే ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ దెర్ ఈస్ నో 100% సక్సెస్ ఎబిలిటీ. గాడ్ ఈజ్ ఓన్లీ యువర్ ఎబిలిటీ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ టు సర్టన్ కేసెస్. ప్రతి విషయంలో దేవుని అధికారానికి ఒప్పుకుంటే నీకు సర్వాధికారి అయిన దేవుడు సహాయం చేయగలుగుతాడు. ఆయన అద్భుతాలు చేసి నీ ముందు నీ శక్తిని, నీ యొక్క గొప్పతనాన్ని చాటించగలుగుతాడు. వెన్ వి సబ్మిట్ అవర్ ప్లాన్స్ టు గాడ్, ఎప్పుడైతే మనం దేవుని అధికారానికి ఒప్పుకుంటామో మనకు దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు నీతో నాతో. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశమును చేసి ఏం చేస్తాను?
ఉపదేశం చేస్తాను, నా మాట విను. నీ సొంత ఆలోచనలో పడిపోయి కూలిపోవద్దు, సొంత తప్పిపోయిన కుమారుడిలాగా. నీ ఉద్దేశాలు నేడే సఫలం అవ్వాలంటే నేను నీకు ఉపదేశం చేస్తాను, ఉపదేశాన్ని విను. నీకు మార్గాన్ని బోధిస్తాను, ఆ మార్గాన్ని క్యాచ్ చేయి. మరణాన్ని జీవాన్ని పెడుతున్నాను, నేను చెప్పినట్లు నువ్వు చేసావా, నీవు దేశం యొక్క ఉన్నతమైన శిఖరాలకి నిలబెడతాను. ఒక రోజున యోసేపు తన అన్నలందరూ వచ్చినప్పుడు ఈ అన్నలందరికీ ఈడు చేశారు, కానీ యోసేపు మాత్రం దేవుడు అతనికి తోడై ఉన్నాడని దేవుడి మాటలు తన మనసులో పెట్టుకొని కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు పైనే 13 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కారణం ఏంటో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్న దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నా మార్గాలు సరళం చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు మేలు జీవితాన్ని కీడున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? మేలుగానే మారుస్తాడు అంటాడు. యోసేపు అంటాడు, ఈ నాశనాన్ని, ఈ కీడును దేవుడు నాకు మేలుగానే మార్చాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో, ఎప్పుడైతే నీ మార్గాల్లో దేవునికి సబ్మిట్ చేస్తావో, ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని వింటావో, నీ దేవుడు నీ ఎదురుగా ఉన్న ప్రతి మెట్టలను తత్తరిల్లిపోయినట్లు చేసే దేవుడు. నీ ఎదురుగా అడ్డుగా ఉన్నటువంటి ఇనుప గడియలను, ఎత్తడి తలుపులను పగలగొట్టి నీ ముందు దేవుడు నిన్ను నాటుతాడు. నీవు పెళ్ళగించని వాటిని నీ మనసు ద్వారా దేవుడు పెళ్ళగించి చూపించగలుగుతాడు. జయించలేని గొప్ప విజయం నీ విశ్వాసం నందు దేవుడు కృప చూపించి నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? నేను జ్ఞానిని అని అనుకోనప్పుడు, నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది అనుకోనప్పుడు, నా బుద్ధి నాకు బలం అనుకోనప్పుడు దేవుడు నాకు సహాయం చేయగలడో, నాకు జ్ఞానము దేవుడు ఇవ్వాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమైన దేవుని లేఖనం సెలవిస్తుంది. నేనేం చేస్తాను? నీకు మార్గాన్ని బోధిస్తాను, నీకు ప్రయోజనం అవుతుంది. నేను నీకు హానికరమైన ఉద్దేశములు కాదు, నీకు మేలుకరమైన ఉద్దేశమే నేను కలిగి ఉన్నాను. వాట్స్ గాడ్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్? నీ లైఫ్లో గాడ్స్ ప్లాన్ నీలో ఇంప్లిమెంట్ అవ్వాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. ఆయన నీ త్రోవలను సరళం చేసే దేవుడు. అంత మాత్రం కదా, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో మనం వశంలో ఉండేవాళ్ళం కాదు. ఒక క్షణం ఒకలా ఆలోచిస్తాం, ఒక క్షణం ఇంకోలా ఆలోచిస్తాం. మనకు ప్రయోజనకరంగా, మనకు ఇగోయిస్టిక్గా, లేకపోతే మనకు సొంత నిర్ణయాలు తీసుకునేవారుగా మనం ఉండాలనుకుంటాం, కానీ మన వశంలోనే ఉండలేము. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదని. చక్కని మాట. ఈరోజు ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను మంచిగా కదా చేయాలనుకుంటున్నాను. కాదు. నువ్వు మంచి ఎలా చేయాలో దేవుడు చెప్తాడు కదా, నువ్వు ఎలా నడవాలో చెప్తాను అంటున్నాడు కదా. నువ్వు నడవలసిన మార్గము నేనేం చేస్తాను? బోధిస్తాను. నువ్వు నడిచే మార్గము భయంకరమైన పరిస్థితి ఉండొచ్చు, కానీ అద్భుతాలు చేసే దేవుడు నీకు వెలుగుగా ఉండి సహాయం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు కదా ఇర్మియాతో, యెహోవా తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశములలో. ఏది చూస్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదయ్యా. చాలామంది అటు వెళ్దాం అని వెళ్తూ ఉంటారు, కానీ దే కెనాట్ ఫైనల్లీ డిజైర్ టు రీచ్ ద డెస్టినీ. గమ్యస్థానాన్ని చేరాలని ప్రయత్నిస్తారు, కానీ వారు చేరలేరట. వారు నేర్పరచుకున్నట నరుల వశములలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదట. లేదు అనుకోవడం బాగానే అనుకుంటారు, కానీ దానిని నిర్వర్తించటంలో లోపం కనబడుతూ ఉంటుంది. బుద్ధిహీనత కనపడుతుంటుంది. బుద్ధిహీనత శూన్యమైపోతుంది, వారికి ఉన్న జ్ఞానం శూన్యమైపోతుంది, వారికి ఉన్నటువంటి బుద్ధి శూన్యమైపోతుంది. దేనివలన? వారు వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకోవటం వలన, వారి యొక్క ఉద్దేశాలు వారిలోనే పెట్టుకుని నేను ఎలా అవ్వాలని సొంత గర్వము చేత నడుచుట వలన. గర్వం ఏం చేస్తుంది తెలుసా? నాశనానికే నడిపిస్తుంది. కానీ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఒకవేళ మనం పడిపోయే పరిస్థితుల్లో ఉంటే మనం ఆనుకున్న దేవుడు ఉన్నాడు చూసారా? మన మనస్సు ఎవరి మీద ఆనుకుందో దేవుడు ఏం చేస్తాడట? వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనం దిగులు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అంటాడు నేను నిన్ను నడిపిస్తానని చెప్తాడు ఆయన. మన మార్గములు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో, మనం ఆయన ప్రవర్తన అంతటి యందు మన ప్రవర్తన ఎందు ఆయన అధికారానికి ఒప్పుకుంటామో, మన మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన ఆలోచన కోసం ఎదురు చూస్తుందో, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటుందో, మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన వారిగా నిలబెడతాడు. యోసేపును నిలబెట్టినట్టు, అబ్రహామును నిలబెట్టినప్పుడు, దావీదును గొర్రెల దొడ్లలోనే విడిచిపెట్టలేదు ఎప్పుడు దేవుడు.
తన యొక్క ప్రజలను పాలించు రాజుగా దేవుడు చూశాడు. ఎప్పుడో తెలుసా? తన దేవుడే తనకు బలం అనుకున్నప్పుడు, తన దేవుడే తనకు కేడం అనుకున్నప్పుడు, తన దేవుడే తనకు సహాయం అని తలంచినప్పుడు దేవుడు ఏది చెయ్యాలో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈరోజున ప్రియమైనటువంటి బిడ్డలందరూ కూడా ఈరోజున దేవుడు నిన్ను నాటే ఒక గొప్ప కృపను దేవుడి మీద నీ మీద కలిగి ఉన్నాడు. ఈ రోజున నీవు దేవుని ఎదుట ఆయన నమ్మకత్వానికి నువ్వు లోబడి ఉన్నప్పుడు, ఆయన అధికారానికి నీ ప్రవర్తన అంతటి అందు నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు జ్ఞానిని కదా అని నీ బలం నీ సొంత బుద్ధి మీద ఆధారపడనప్పుడు, దేవుని మనస్సు మీద ఆనుకున్నప్పుడు నీ కార్యాలు నీ త్రోవలు సఫలం చేసే దేవుడు నీకున్నాను, నేను నీకు ప్రయోజనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆఖరికి వచనం కూడా మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడట? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందు కాపు. అబ్బా, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అండి, దేవుడు మనల్ని మనం దేవుని నమ్ముకున్నప్పుడట, మన మనస్సు దేవుని నమ్ముకున్నప్పుడట, మన యొక్క ఆలోచనలు కాదు కానీ దేవుని చిత్తం నా మీద ఉన్నది, నేను ఆయన నమ్ముకున్నాను, నా జీవితంలో త్రోవలను సరళం చేసి దేవుడు నాకు ఉన్నాడని నమ్మినప్పుడట వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అధికారానికి ఒప్పుకున్న జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మరలా ఒకసారి చదువుదామా? 17వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవానికి ఎలా ఉంటాడట? ఆశ్రయం. ఎప్పుడెప్పుడు ఆశ్రయం ఉంటాడు? ఆపత్కాలంలో ఆశ్రయం ఉంటాడు, శ్రమ దినం ఆశ్రయంగా ఉంటాడు. ఆయన రెక్కల చాటులో మనకి చోటునిచ్చే దేవుడై ఉన్నాడు, మనకు సహాయం చేస్తానని చెప్పేవాడు, భుజము తట్టి నడిపించే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా నేను విడువనని చెప్పిన దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడట. వాడు జలముల యొద్ద జలముల యొద్ద అంటే ఎప్పుడూ ప్రవహిస్తున్న జలములు, పుష్కలమైనటువంటి నీటి ద్వారా సమృద్ధి అయినటువంటి ఆ యొక్క చోట్లనంట వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, అంటే ఫలింపులోనికి వెళతాడట. వెట్ట కలిగినను దానికి ఏం పడదట? భయపడదు. దాని ఆకు ఎప్పుడు ఎలా ఉంటుందట? పచ్చగా ఉంటుందట. వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు. రెండు వైవిధ్యమైనటువంటి మాటలు. వర్షం లేని సంవత్సరంలో అంటే నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా, ఆకాశమును మంచైనను వర్షమైనను కురవని టైంలో కూడానట చింతనందదు, కాపు కూడా మానదు. చూసారా? దేవుని మాట నమ్ముకున్నవాడు, దేవుని మనస్సు మీద ఆనుకున్నవాడి జీవితం ఎలా ఉంటుందంటే పుష్కలముగా సమృద్ధిగా ఉంటుంది. మన యొక్క ఆలోచనలు దేవుడు అంటే నీ భారం యెహోవా మీద మోపుము. ఏంటట? ఆయనే వాటిని, నీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయనే నీ సంగతులన్నీ చూసుకుంటాడని దేవుని లేఖనం సెలవిస్తాం. ఈరోజున మన భారం ఏదైతే ఉందో, మన డెస్టినీ ఏదైతే ఉందో, అది దేవుని ద్వారా సఫలం అవ్వాలని కోరుకోవాలి. మన సొంత బలం మీద ఆధారపడ్డాం అనుకోండి, ఒకరోజు బలం వీగిపోద్ది. మన జ్ఞానం మీద ఆలోచనలు పడ్డాం అనుకోండి, మనకంటే జ్ఞానవంతుడు ఎవరు వచ్చి మనల్ని కొట్టకపోడా, మనల్ని జయించకపోడా, కానీ జ్ఞానులకు మించిన జ్ఞానము కలిగిన దేవుడు మన వెనకాలంటే, బలవంతులకు మించిన బలవంతుడు దేవుడు మనకు సహాయముగా మనకుంటే, శక్తిశాలి అయిన దేవుడు పడగొట్టజాలని వాటిని పడగొట్టుటకు మనకు ధైర్యాన్ని ఇస్తే, మనల్ని ఎవడో ఆపలేడు, మన ముందు ఎవడో నిలవలేడు. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట, అవకాశం ఏంటో తెలుసా? నీ ఆలోచనలు కాదు, నీ బుద్ధి కాదు, నీ ఉద్దేశములు కాదు, దేవా నీ చిత్తం ఏంటో. ఐ హ్యావ్ బీన్ ఆల్రెడీ డిజైన్డ్ విత్ యువర్ ఓల్ హార్ట్, విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ ఐ హ్యావ్ బీన్ డిజైన్డ్ వెన్ ఐఎమ్ ఇన్ మై మదర్స్ వూమ్. నా తల్లి గర్భంలో నేను ఉండగానే రూపించబడ్డానయ్యా. నా యొక్క చిత్తం, నా ఉద్దేశము, నా మీద ఉన్న, నా బ్రతుకులో ఉన్న నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన నీకుంటే, దేవుని మనస్సు మీద మీరు ఆనుకుని ఉంటే, నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ఉండేటువంటి ప్రతి చోటలో దేవుడు అత్యధికమైన విజయం ఎలా ఇస్తాడో తెలుసా? నీవు పరిపూర్ణంగా ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుడు నాకు మేలే చేస్తాడని ఎట్టి పరిస్థితుల్లో దేవునికి సరైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆకు వాడక
నీ జీవితం ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గమనించుకో. దేవుడు అంటున్నాడు కదా, నేను నీ త్రోవలను సరళం చేస్తాను, నేను నీ ఉద్దేశాలు సఫలపరుస్తాను, నేను నీకు తోడై ఉంటానని దేవుడు ఆయన మాటలు మనకి అన్నిటి వివరించాడు. ఈ రోజున డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే మన వశంలో ఉండలేం. మన యొక్క ఏర్పాటు కలిగి ఉంటాం, కానీ దాన్ని రీచ్ అవ్వలేం. ఒకటే ప్రార్థన, ఒకటే విశ్వాసం, ఒకటే సాక్ష్యం, ఒకటే నిరీక్షణ. ఏంటి అని అంటే, దేవా నా ఉద్దేశాలను నువ్వు సఫలపరిచయ్యా, నేను వెళ్ళాలనుకున్న త్రోవను సరళం చేయి ప్రభువా, నీ మార్గములన్నిటినీ నేను నీకు బోధించి నడిపిస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఆయన మన త్రోవలన్నిటినీ సరళం చేసి దేవుడై ఉన్నాడు కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా సరే నీవు దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు బలం నీకై ఉంటాడు, దేవుని సహాయం నీకై ఉంటుంది. దేవుని యొక్క కృప మన మీద హెచ్చుగా ఉండును గాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యం మన వెనుకలో దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.